అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. బండ్ల గణేష్ మనకు ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా ఆయన చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలిసినటువంటి వ్యక్తే. కాకపోతే 2018 నుంచి ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అలాగే ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర అని ఆయన షాద్ నగర్ నుంచి తిరుపతి వరకు దాదాపుగా 23 రోజులు 520 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర అని ఒక పాదయాత్ర చేశాడు ఆయన ఈ ప్రజా సంకల్ప యాత్ర ఎందుకు చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి బయటికి రావాలి, అలాగే ఆయన సీఎం కావాలి అనే ఉద్దేశంతో నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాను, నా ఇంటి నుంచి తిరుమల వరకు కాలినడకన వస్తాను అనేసి మొక్కుకున్నాను అనేసి ఆయన చెబుతూ పాదయాత్ర చేశాడు. నిన్న ఆయనది పాదయాత్ర ముగించింది. బండ్ల గణేష్ గారు 1973 గుంటూరు జిల్లాలోని వెలగాయపాలెం అనే గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన జన్మించాడు. ఆయన 10 నెలల వయసు ఉన్నట్టుగానే వీళ్ళు ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాలేక కోటిలోని చందనూరు అనే గ్రామంకి పత్తి వ్యవసాయం చేయడానికి అక్కడికి వెళ్ళి అక్కడే దాదాపుగా ఒక 10 సంవత్సరాలు అక్కడే ఉండి, అక్కడ పరిస్థితులు బాగలేక తిరిగి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు షాద్ నగర్ లో అక్కడికి వచ్చి పౌల్ట్రీ ఫారం, అదే అండి కోళ్ల ఫారం, అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళకి లాభాలు బాగా వచ్చాయనేసి ఈయన బండ్ల గణేష్ గారు చెబుతూ వస్తుంటారు. ఇప్పటికీ కూడా చూస్తుంటాం మనము. అలాగే ఆయన నిర్మాతగా ఆంజనేయులు అనే సినిమాతో స్టార్ట్ అయ్యాడు. అలాగే చెప్పుకుంటూ పోతే తీన్మారు ఫ్లాప్ అయిందని చెప్పుకోవాలి. తర్వాత గబ్బర్ సింగ్ తో పెద్ద హిట్ వచ్చింది. తర్వాత ఇద్దరమ్మాయిలు, బాద్షా, ఇలాగా చాలా చాలా సినిమాలు చేశాడు. ఈయనకి చెప్పుకోవాలంటే సచిన్ జోషితో ఒక సినిమా తీశాడు ఆయన, నీ జతగా నేనుండాలి అనే సినిమా. ఈ సినిమా చాలా ఫ్లాప్ అయిపోయింది. ఈ సినిమా ఫ్లాప్ లోనే ఆ హీరోకి ఈయనకి చాలా పెద్ద గొడవలు అయ్యేసి ఇద్దరు కేసులు పెట్టుకొని అప్పుడు దాదాపుగా 6 నెలలు జైలు శిక్ష కూడా బండ్ల గణేష్ గారికి పడింది. గోవిందుడు అందరి వాడే సినిమాతో కూడా ఆయన కృష్ణవంశీతో కొంచెం గొడవ పడ్డారు. అప్పుడు కూడా వీరిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఉన్నాయి కూడా అనేసి చెప్తుంటారు. అలాగే ఈయన బొత్స సత్యనారాయణ గారికి బినామీ అని చెప్తుంటారు. కాకపోతే ఈ వ్యాఖ్యల్ని బండ్ల గణేష్ గారు కొట్టి పడేస్తూ, నేను ఎవరి బినామీ కాదు, నాకు బినామీగా ఉండాల్సిన పరిస్థితి నాకు లేదు, దాదాపుగా నాకు తెలంగాణలో అతి పెద్ద పౌల్ట్రీ ఫారం మాదే, 80 లక్షల గుడ్లు అమ్ముతాం రోజుకి, అలాగే మాది పెద్ద 300 కోట్లు టర్న్ ఓవర్ అయ్యేటువంటి పౌల్ట్రీ ఫారం ఉన్నటువంటి కంపెనీ ఉంది నాకు అనేసి ఆయన కంపెనీ గురించి చెప్పుకొస్తుంటాడు. మొత్తంగా చెప్పుకోవాలంటే బండ్ల గణేష్ గారు ఈ ప్రజా సంకల్ప యాత్ర వెనుక అతి పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాదయాత్రతోనే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వాలనేసి బండ్ల గణేష్ గారు అనుకుంటున్నారనేసి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము. తెలంగాణలో ఈయనకి రాజకీయాలు అచ్చు రాలేదనేసి, ఇక్కడ ఆంధ్రాలో ఖచ్చితంగా ఎమ్మెల్యే లేదా ఎంపీ రానున్న ఎలక్షన్ లో పోటీ చేయాలనేది ఈయన ఉద్దేశమని చాలా మంది నాయకులు కావచ్చు, కొంతమంది చెబుతూ వస్తున్నారు. ఈయన ప్రజా సంకల్ప యాత్ర ముగించుకొని నాకు రాజకీయాల మీద ఇక్కడ చేయాల్సిన అవసరం లేదనేసి కూడా చెప్పుకొచ్చాడు. ఈ విధంగా బండ్ల గణేష్ గారు యాక్టర్ గా సక్సెస్ అయ్యాడు, అలాగే నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు. ఆయనకున్న కోరికల్లా పొలిటికల్ గా సక్సెస్ కావాలనేది ఆయన టార్గెట్ గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఆయనకి టికెట్ కోసం షాద్నగర్ టికెట్ కి బాగా గట్టిగా ట్రై చేశాడు మొన్న ఎలక్షన్ లో, కానీ అక్కడ టికెట్ దక్కకపోగా ఆయనకు అక్కడ పెద్దగా ప్రియారిటీ దొరకలేదు అనే ఉద్దేశంతోనే ఆంధ్ర వైపు రాజకీయాలు మొదలు పెడుతున్నాడు, ఆంధ్రాలో అడుగు పెడుతున్నాడు. ఈ విధంగానే ఆయన మొదటి అడుగే చాలా గట్టిగా పడింది పొలిటికల్ నిపుణులు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బండ్ల గణేష్ గారి దగ్గర ఆర్థిక బలం, అంగబలం అన్ని ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నిర్మాతగా అలాగే ఆయన చాలా బాగా సంపాదించాడు, అదే పౌల్ట్రీ ఫారం లోను, అలాగే చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయనకి. కాకపోతే పొలిటికల్ గా సక్సెస్ కాలేకపోతున్నాడు. కాబట్టి ఆంధ్ర రాజకీయాలకు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన స్వస్థలం ఆంధ్రానే కాబట్టి ఆంధ్రాలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా 2029 ఎలక్షన్ లో ఎంపీ లేదా ఎమ్మెల్యే అవ్వాలనేదే ఆయన ముఖ్య టార్గెట్ అని ఇప్పటి నుంచి ఆయన రాజకీయ అడుగులు వేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా బండ్ల గణేష్ గారు ప్రజా సంకల్ప యాత్ర ముగింపు చేసుకొని, కానీ నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెబుతూనే ఆయన ఒక పక్కన ఖచ్చితంగా రాజకీయ ఎంట్రీ ఉంటుంది అనేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.